పర్యావరణ పరిరక్షణ మరియు ఆహార వ్యవస్థల పరివర్తన లక్ష్యంగా ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్న రైతు సాధికారత సంస్థకు ప్రపంచ ప్రతిష్టాత్మక ఫుడ్ ప్లానెట్ ప్రైజ్ 2026 లభించింది. ఈ సందర్భంగా కర్నూలు జిల్లా ప్రాజెక్టు మేనేజర్ మాధురి హర్షం వ్యక్తం చేశారు. స్వీడన్లో నిర్వహించిన ఈ అంతర్జాతీయ వేదికపై భారతీయ ప్రకృతి వ్యవసాయం గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిందని ఆమె పేర్కొన్నారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా లభించే ప్రయోజనాలు ప్రపంచవ్యాప్తంగా విస్తరించడంలో రైతు సాధికార సంస్థ కీలక పాత్ర పోషించిందన్నారు. ఈ అవార్డు అందుకున్న సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విజయ్ కుమార్, కార్యనిర్వహణాధికారి డి రామారావులకు కర్నూలు జిల్లా ప్రకృతి వ్యవసాయ సిబ్బంది తరఫున ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా రైతులు, నిరుద్యోగులు, మహిళా రైతులకు మార్గదర్శకంగా నిలుస్తూ ప్రజల ఆరోగ్యం, భూమి ఆరోగ్యం కాపాడే దిశగా సంస్థ చేస్తున్న సేవలు అభినందనీయమని పేర్కొన్నారు. భావితరాలకు ఆరోగ్యకరమైన వ్యాధులు లేని సమాజాన్ని అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్న విజయ్ కుమార్ కృషి అమోఘమని కొనియాడారు. ప్రకృతి వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తూ రైతుల అభివృద్ధికి కృషి చేస్తున్న ఆయన ఇలాంటి మరిన్ని ప్రతిష్టాత్మక అవార్డులు అందుకోవాలని ఆకాంక్షించారు. నాకు 13 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఇందులో వచ్చేసి నేను గత 8 సంవత్సరాల నుంచి కూడా ప్రకృతి వ్యవసాయ పద్ధతుల ద్వారా పంటలు పండించడం జరుగుతుంది. నా పొలంలో వచ్చేసి ఏటీఎం మోడల్, ఏ గ్రేడ్ మోడల్, పిఎండిఎస్ మోడల్, 5 లేయరు, డిఆర్పిఎం మోడలు అన్నీ కూడా నా పొలంలో నేను సాగు చేయడం జరుగుతుంది. ప్రపంచం మొత్తం మన వైపు చూడడం ప్రారంభించింది ప్రకృతి వ్యవసాయం వైపు. ఇలా నేను చేయడమే కాకుండా నా తోటి రైతులు, నా చుట్టుపక్కల రైతులు, ప్రతి ఒక్క రైతులతో కూడా అందరినీ ప్రకృతి వ్యవసాయంలోకి తీసుకొచ్చి మన రైతు సాధికార సంస్థకు ఇలాంటి అవార్డులు మరెన్నో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్కారం అండి. ఈరోజు చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే మన ఏపీసీఎంఎఫ్ ఈరోజు ప్రపంచ వేదికపై ఫుడ్ ప్లానెట్ ప్రైజ్ని మొదటి స్థానంలో గెలుచుకుని మన దేశానికి ఒక గర్వకారంగా నిలబడింది. ముఖ్యంగా నేను మన ఈబీసీ సార్ గారికి ప్రత్యేక శుభాకాంక్షలు మన కర్నూలు జిల్లా నుంచి తెలియజేస్తున్నాను. ఎందుకంటే సారు నిత్యం రైతు శ్రేయస్సు కోసం ప్రతి నిమిషం ఆలోచిస్తారు. ప్రతి నిమిషం దానికి అనుగుణంగా వ్యవసాయ పద్ధతులన్నవి తయారు చేశారు. అలా తయారు చేయడమే కాదు, దాని గ్రౌండ్ లెవెల్లో కూడా అమలు చేస్తున్నారు. అంతేకాకుండా ముఖ్యంగా మనం తీసుకునే ఆహారంలో నాణ్యత ఉండాలి, మంచి ఆరోగ్యంగా ఉండాలి మన భారతదేశం అనేసి సాగు ముందు చూపుతో ఈ న్యాచురల్ ఫార్మింగ్ అన్న దాన్ని ఇంట్రడ్యూస్ చేసి మన ఏపీలో ఇంప్లిమెంటేషన్ చేసి ఎంతో మంది రైతులకి ఆదర్శంగా నిలిచారు. మహిళలకు కూడా ఎంతో మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చారు. కనిపించే దేవుడు అనేసి అందరూ రైతులు కూడా సార్ని అనుకోవడము చాలా గర్వంగా ఉంటుంది. సార్ని చూసినప్పుడంతా ఇలాంటి అవార్డ్స్ ఇంకా చాలా వస్తాయి, అవే మన వద్దకు వస్తాయి, ఇంకా ఏపీసీలకు ఇంకా చాలా వస్తాయి అనేసి నేను ఆశిస్తూ